పేరు వింటేనే మాకు జోష్ ఇస్తుంది. కానీ బ్రో, ఆ మనిషి పడిన కష్టాలు, మీడియా దెబ్బలు తిన్నాడు, వ్యవస్థ ఎదిరించింది, స్వంత వాళ్లే దూరమయ్యారు. అప్పుడు చాలా మంది అన్నారు పవన్ రాజకీయాల్లో నెగ్గడు, వదిలేస్తాడు. కానీ అతను వదలలేదు. 2014 మార్చి 14 పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఒక మాట చెప్పాడు. నేను జనసేన పార్టీని స్థాపిస్తున్నాను. అది కేవలం పార్టీ పుట్టుక కాదు బ్రో, అది ఒక సామాన్య మనిషి కోసం ఒక యోధుడు లేచి నిల్చున్న రోజు, కోట్ల మంది గుండెల్లో ఆశ పుట్టిన రోజు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. మళ్లీ అందరూ అన్నారు ఇక అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఆగలేదు. ప్రజల మధ్యకు వెళ్లాడు, అన్యాయాలకు గలమెత్తాడు, ఒంటరిగా నిల్చున్నాడు. నిజమైన నేత అంటే అదే బ్రో, గెలిచినప్పుడు కాదు, ఓడినప్పుడు కూడా ప్రజల పక్కన ఉండటం. 2024 జనసేన గెలిచింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అది చూసినప్పుడు బ్రో నాకు కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఎందుకంటే ఆ గెలుపు వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది, ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో రాత్రులున్నాయి. కానీ ఆ మనిషి వదల్లేదు. మార్చ్ 14 నాకు ఒక పాఠం నేర్పింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎంతమంది నమ్మకపోయినా, ఎంత కష్టమైనా, నమ్మకంతో నడిస్తే గమ్యం తప్పకుండా వస్తుంది. జనసేన ఫార్మేషన్ డే కేవలం పార్టీ పుట్టినరోజు కాదు, ఇది ఒక కళని విశ్వాసంతో వాస్తవం చేసిన రోజు. జై జనసేన.